ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే. చెప్పు. ఒక చిన్న ఫోన్ ఇన్ ఒక 2 minutes టైం స్పెండ్ చెప్పండి. ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్ టికెట్ విషయంలో ఇది లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని మొన్న పొన్నం ప్రభాకర్ ఏదో అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఎంఐఎం ఏమో మైనార్టీ ముస్లిం మైనార్టీకి టికెట్ ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం మీకు అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. సో ఇంతకు మీరు పోటీలో ఉన్నారా, అడుగుతున్నారా గట్టిగా? క్లియర్ కట్ చెప్పిన అజరుద్దీన్ కి టికెట్ ఇవ్వాలి అని. ఒకవేళ అజరుద్దీన్ కి ఇవ్వకపోతే కాంగ్రెస్ లో డెమోక్రసీ ఉన్నది కాబట్టి నేను కూడా ఒక స్ట్రాంగ్ కంటెండర్, నేను కూడా ఆస్పిరెంట్, రైట్. జీవితం మొత్తం పబ్లిక్ కోసం పెట్టినా, కాంగ్రెస్ కోసం పెట్టినా కాబట్టి రైట్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఇవ్వాలి అని నేను కూడా రేస్ లో ఉన్నా. ఎందుకంటే సింపుల్, ఒక కమిటెడ్ క్యాండిడేట్ కావాలి, రైట్. ప్రజల కోసం ఎవరు పని చేస్తారు అట్లాంటి ఒక క్యాండిడేట్ రావాలి, రైట్. కాంగ్రెస్ అక్కడ 100% గెలవాలి. సో కాంగ్రెస్ పార్టీలో 100 పులిలు ఉన్నారు, పులిల్లో పెద్ద పులి రావాలి. ఓకే, ఇప్పుడు మీరు అజరుద్దీన్ పోటీ చేస్తే మీకు ఓకే? ఎస్, అజరుద్దీన్ లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు కాబట్టి అజరుద్దీన్ కి ఇవ్వాలి. లేకుంటే టామ్ డికెనారి ఎవరో ఎల్లయ్య మల్లయ్య టికెట్లు అడుగుతుంటే, రైట్. సో దానికోసం నేను చెప్పిన ఓకే, నేను కూడా రేస్ లో ఉన్నా, నాకు ఇవ్వండి. అన్ని అవగాహన ఉన్నది నాకు. 4 times ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, ఒకసారి ఎంపీ కంటెస్ట్ చేసిన. లాస్ట్ టైం 2000 ఓట్లతో ఓడిపోయినా. ఎందుకు ఓడిపోయినా మీ అందరికీ తెలుసు, బోకస్ ఓట్లు. ఇలా మొత్తం ఇండియాలో బోకస్ ఓట్స్ అని మా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నేను 10 years నుంచి చెప్తున్నా, మా ఏరియాలో దొంగ లంగా ఓట్లు ఉన్నాయి. సో దానికోసం నేను ఓడిపోయినా. ప్రతిదీ నాకు అవగాహన ఉన్నది, రైట్. ప్రతి ఒక్క సమస్యకి ఎట్లా పరిష్కారం తీసుకురావాలి అంత నాలెడ్జ్ ఉన్నది. అండ్ ప్రతి ఒక్క కమ్యూనిటీకి గానీ, రిలీజన్ కి గానీ, హిందూ గానీ, ముస్లిం గానీ, సిక్ గానీ, ఈసాయి గానీ, బుద్ధిస్ట్ గానీ, అందరికి తీసుకుపోయి ఒక శక్తి నా దగ్గర ఉన్నది. మోస్ట్ సెక్యులర్ క్యాండిడేట్, జీవితం మొత్తం పెట్టేసిన, రైట్. సో నేను కూడా ఆస్పిరెంట్. అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీది అన్నం ఇది. ఓకే, నేను కూడా ఒక ఆస్పిరెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు అడుగుతున్నది. అది ఉట్టి రూమర్స్, రైట్. ఇప్పుడు ఎంఐఎంకు మీకేం అసలే పడదా? మరి మీకు టికెట్ ఇస్తే ఎంఐఎం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఫిరోజ్ ఖాన్ కి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినా ఓకే అంటది. జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం కంటెస్ట్ చేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది, అది కూడా చెప్పేస్తున్నా. ఓకే, ఎంఐఎం కంటెస్ట్ చేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుందా? ఎంఐఎం కంటెస్ట్ చేస్తే బీజేపీ వాళ్ళు మేము గెలుస్తామని వాళ్ళు హోప్ తో ఉన్నారు. వాళ్ళు చెప్తారు మీకు మొత్తం. ఇప్పుడు మీరు ఫోన్ లో ఉన్నారు, పెన్ పేపర్ తీసుకొని మీరు వచ్చినప్పుడు నేను మీకు మొత్తం లెక్కలు చూపిస్తా. నేను సింపుల్ ఏమంటున్నా, 4 times ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, 1 time ఎంపీ కంటెస్ట్ చేసిన. అది కూడా ఇది లంగా దొంగ కాన్స్టిట్యుయెన్సీ నాంపల్లిలో దొంగ ఓట్ల లోపల్లో ఈ ఎంఐఎం మీదనే. సో నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది అంటే 1 second లో నేను పెన్ పేపర్ తీసుకొని మొత్తం కాస్ట్ ఈక్వేషన్ లో చూపించేస్తా, రైట్. 1,10,000 ముస్లిమ్స్ ఉన్నారు, హిందూ ఇంతమంది ఉన్నారు, దళితులు ఇంతమంది ఉన్నారు, దానిలో చౌదరీస్ ఒక 40,000 ఉన్నారు. అన్ని మీకు చూపించేస్తా. ఈ లెక్కలో ఎట్లా డివైడ్ అవుతుంది, 7 divisions ఉన్నారు, ఎట్లా ఓట్ టిల్ట్ అవుతుంది. దాంట్లో అజరుద్దీన్ ఓడిపోయినాడు, ఎందుకు ఓడిపోయినాడు, ఏం చేస్తే గెలుస్తాం, అంతా పెట్టేస్తా పేపర్ మీద. ఓకే, సో ఇప్పుడు ఎంఐఎం పోటీ చేస్తేనే కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది. 100%. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ బలం మరింత పెరుగుతుంది సార్. మైనారిటీ ఓట్లు అన్ని ఒక దగ్గరికి అయితేగా కావా? అది అసదుద్దీన్ ముస్లిం ఛాంపియన్ కాదు కదా తమ్ముడు. ఓకే, అసదుద్దీన్ ముస్లిం ఛాంపియన్ ఉంటే లాస్ట్ టైం 23 లో కేసీఆర్ దగ్గర ఉన్నాడు, కేసీఆర్ గెలిచేది కదా. ఎందుకు ముస్లింస్ ఓట్లు వేయలేదు అసదుద్దీన్ చెప్పిన తర్వాత కూడా? కాంగ్రెస్ కి ఎందుకు వేసినారు? సింపుల్ లాజిక్, అసదుద్దీన్ ఇస్ నాట్ ఛాంపియన్ ఫర్ ముస్లిం. దిమాగ్ లో పెట్టుకోండి. ఉట్టి ఆ శర్వాణి టోపీ వేసుకుంటే ముస్లిం అయిపోతారు. ఆ ముస్లింస్ కి ఏం చేస్తారని, ఓల్డ్ సిటీ ఎక్కడ డెవలప్ చేస్తారని, ఏం చేస్తారని. ఓకే, ఇవాళ నాంపల్లి పరిస్థితి చూడండి, డస్ట్బిన్ తయారైంది, ఏమున్నది. సో ఈ అంతం లోకంకి తెలుసు. సో రైట్, మీరు ఒక మిత్రులో ఉన్నారు. అసదుద్దీన్ ఉంటే ముస్లిం ఓట్లు పడతాయి, అసదుద్దీన్ ఉంటే ముస్లిం ఓట్లు పడవు. సింపుల్ లాజిక్. వాళ్ళు ఎక్కడ కూడా గెలిస్తే దొంగ ఓట్ల లంగా ఓట్లతో గెలుస్తారు. సింపుల్ లాజిక్. జెన్యున్ ఓట్లు ఎక్కడ ఉంటాయి అక్కడ గెలవరు. జూబ్లీస్ లాస్ట్ టైం కంటెస్ట్ చేస్తారు, ఎంత ఓట్లు వచ్చినాయి? 7,000 ఓట్లు వచ్చినాయి. మీరు ఇంత కాదు మీరు ఇంత ఓపెన్ గా ఎంఐఎం మీద మాట్లాడితే వాళ్ళు అసలు ఫిరోజ్ ఖాన్ తప్ప ఎవరికైనా ఇవ్వండి అని అంటారు.
ఆయన వాళ్ళు ఏమైనా చెప్పుకొని ఆ, నాకు వాళ్ళతో సంబంధం లేదు, ఓకే. నాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం, నాకు ప్రజలతో సంబంధం. ప్రజలకి ఎవరు పని చేస్తాడు, ప్రజల కోసం ఎవరు జీవితం అంకితం చేస్తాడు, ప్రజలకి సమస్యకి పరిష్కారం ఎవరు చేస్తాడు, రాత్రి పగలు ఎవరు పని చేస్తారు, అట్లాంటి క్యాండిడేట్ ఇంపార్టెంట్. నాకంటే బెటర్ క్యాండిడేట్ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేయండి, నేను రాత్రి పగలు వచ్చి నేను పని చేస్తా. అదే అంటున్నా. అజారుద్దీన్ 100 పులిలు ఉన్నారు, 100 పులిలో బెస్ట్ పులికి ఇవ్వండి మీరు. ఇప్పుడు అక్కడ ఎవరెవరు అజారుద్దీన్, నవీన్ యాదవ్, విజయారెడ్డి పేర్లు ఏదో వినిపిస్తున్నాయి. మంది ఉంటారు భయ్, నవీన్ యాదవ్ ఉంటారు, రోహిన్ రెడ్డి ఉంటాడు, విజయారెడ్డి ఉంటది, అంజన్ కుమార్ యాదవ్ ఉంటారు, అందరూ ఉంటారు, కుసుమ్ కుమార్ గారు ఉంటారు, 100 మంది ఉంటారు భయ్. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది డెమోక్రసీ కదా. ఈ పార్టీ బ్యూటీ ఇది. ఈ పార్టీ వేరే పార్టీల కంటే డిఫరెంట్ ఎందుకంటే ఇది డెమోక్రసీ కాబట్టి. సో అజరుద్దీన్ కి టికెట్ ఇవ్వండి, ఇవ్వకపోతే ఎల్లయ్య మల్లయ్యకు ఇవ్వకండి, ఒక మంచి గట్టోడికి ఇవ్వండి. ఎవరు గట్టోడు మీరు ఒక సర్వే పెట్టండి, ఆ సర్వేలో ఎవరు వస్తారో అతనికి ఇవ్వండి. ఇప్పుడు మరి పొన్నం ప్రభాకర్ ఎందుకు మీరు కౌంటర్ చేస్తున్నారు? రాహుల్ గాంధీ వయనాడు, రాహుల్ గాంధీనా, ప్రియాంక గాంధీ ఇదా అదా అని? లోకల్ నాన్ లోకల్ పొన్నం ప్రభాకర్ అన్న మా పెద్దన్న ఆయనకు నేను చాలా రెస్పెక్ట్ చేస్తా. ఆయనకు ఏమన్నా అంటే మీరు చెప్పిన లోకల్ కి ఇస్తామని. లోకల్ ది డెఫినేషన్ ఏం? లోకల్ అంటే ఏం? లోకల్ కావాలంటే నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి జూబ్లీహిల్స్ లో, లేకుంటే నేను ఇల్లు ఒకటి రెంట్ మీద తీసుకుంటే నేను లోకల్ అయిపోతా. వాట్ ఈస్ ద డెఫినేషన్? నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2, మీరు ఒక క్రైటీరియా చెప్తున్నారు, ఆ క్రైటీరియా ఎవరు డిసైడ్ చేస్తున్నారు? హైకమాండ్. హైకమాండ్ డిసైడ్ చేస్తే మేము లొంగిపోతాం. మీరు ఒక మినిస్టర్ పొజిషన్ లో చెప్తున్నారు, రైట్? మీరు చాలా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ మినిస్టర్, దాని మీద డౌట్ లేదు నాకు. కానీ ఈ క్రైటీరియా ఎవరు పెట్టినారు? మీరు లోకల్ అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ అంతే అడుగుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంతా లోకల్ గా వస్తుందిగా. వినండి, హైదరాబాద్ వైనాడ్ ఫస్ట్ యూ కంప్లీట్ యువర్ క్వశ్చన్, దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ అడగండి. సెకండ్ ఏమని అడిగినా అంటే వైనాడ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడ లోకల్ కాదు కదా. దాని తర్వాత కూడా వైనాడ్ లో ఇచ్చినారు కదా. ఎందుకు ఇచ్చినారు? బెస్ట్ క్యాండిడేట్ రాహుల్ గాంధీ కాబట్టి ఇచ్చినారు, బెస్ట్ క్యాండిడేట్ ప్రియాంక గాంధీ కాబట్టి ఇచ్చినారు. అట్లాంటి బెస్ట్ క్యాండిడేట్ జూబ్లీస్ ఎవరు ఉన్నారు వాళ్ళకు ఇవ్వాలి. అది ఎవరైనా ఉండని, ఎవరైనా ఉండని ఇవ్వండి. కులం కాదు, మతం కాదు, ఎవరైనా ఉండని. కానీ ఈ 100 పులిలలో బెస్ట్ పులి, పెద్ద పులి లయన్ కి ఇవ్వాలి. అది నా కోరిక. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.